సైలెన్స్ సైలెన్స్. డియర్ స్టూడెంట్స్, మీకు హాఫ్ వేలో ఒక అందమైన లవ్ స్టోరీ చెప్తాను. హాఫ్ వే అంటే ఏంట్రా? ఇంతకు ముందు నుంచే ప్రేమించుకున్నారు, అదేంటో మనకు తెలియదు కాబట్టి హాఫ్ వే అన్నాను. అరే హాఫ్ స్టోరీ వదిలేసి ఫుల్ స్టోరీ చెప్పరా. ఈ రోజు ఆ ప్రేమ జంట మన క్లాస్కి వస్తున్నారు. జంటని ఉండనిద్దామా పంపించేద్దామా? ఆట లేదు పాట లేదు. ఇంటికెళ్తే అమ్మ సీరియల్స్, నాన్నేమో న్యూస్ ఛానల్స్. లైఫ్ లో వెరైటీ ఎంటర్టైన్మెంట్స్ లేకుండా పోతుందిరా. కనీసం ఈ జంటనైనా చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుదాం రా. వీలుంటే హెల్ప్ చేద్దాం, ఏమంటారు? సైలెన్స్ సైలెన్స్. ఆ జంట వచ్చేస్తున్నారు. జాగ్రత్తరా, ఎందుకు రాని సంతోషం చెబితే మేము సంతోషపడతాంగా. తాతయ్య, నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించావా? చెప్పండి, మీ ముద్ర మనవడు అడుగుతున్నాడుగా. చెప్పు తాతయ్య. లేదురా. అయితే వెంటనే ప్రేమించు తాత, ప్రేమిస్తే చాలా బాగుంటుంది. ఈ వయసులో మీ తాతని ఎవరు ప్రేమిస్తారా? ప్రేమకి వయసుకి సంబంధం లేదు నానమ్మ, ఎవరైనా ఎప్పుడైనా ప్రేమించచ్చు. అవునా? ఇంతకీ నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎవర్రా? అమ్మో, నేను చెప్పనుగా. మీ తాతయ్య కూడా చెప్పవా? తాత, నీకొక్కరికే నా గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్తా, ఎవ్వరికి చెప్పకూడదు. నువ్వు చెప్తే నేను చచ్చినంతొట్టు. నా ప్రాణం పోయినా నీ ఒట్టు మాత్రం బతికే ఉంటుందిరా. శ్రీ అంటే శ్రీముఖి. తాతయ్య, ఈరోజు శ్రీముఖి రాలేదు తాతయ్య. నాకు ఏదోలా ఉంది తాతయ్య. ఎప్పుడు వస్తుంది? ఏదోలా ఉంది. తను లేకుండా నేను ఉండలేను తాతయ్య. తాత, అందరికీ ఇంతేనా లేదా నాకే ఇంతేనా? తాత, నేను సిటీకి వెళ్ళను, నీతో పాటే ఉంటా. శ్రీముఖి అంటే నాకు చాలా ఇష్టం నానమ్మ. మనమంతా కలిసే ఉందాం. మమ్మీకి డాడీకి శ్రీముఖి విషయం తెలీదు. తెలిస్తే ఏం గొడవ జరుగుతుందని భయం వేస్తుంది. మీరు హెల్ప్ చేస్తారు కదా? నువ్వు నేను అమ్మా నాన్న ఆట ఆడుకుందాము. నేనేమో వంట చేస్తాను, నువ్వేమో ఆఫీస్కి వెళ్ళి త్వరగా వచ్చేయాలి. అబ్బా, తొందరగా చేయి, నాకు ఆకలిస్తుంది. 1 minute. బాగుందా? రుచిగా ఉందా? చాలా బాగుంది. థ్యాంక్స్. ఆఫీస్కి టైం అవుతుంది, బయలుదేరు. ఈరోజు నాకు ఆఫీస్ సెలవు. ఈరోజు ఎంచక్క పాటలు పెట్టుకుని డాన్స్ చేసుకుందాం. హలో, నేను ఆర్యా స్కూల్ నుంచి ప్రిన్సిపాల్ని మాట్లాడుతున్నానండి. నమస్తే మేడం, చెప్పండి. చెప్పాలంటే చాలా సిగ్గుగా ఉందండి. మీ అబ్బాయి వయసుకు తగిన పనులేమీ చేయట్లేదు ఇక్కడ. ఏమైంది మేడం? మీ ఆర్యా వల్ల మిగిలిన స్టూడెంట్స్ అంతా చెడిపోతున్నారు. వాడిప్పుడే లవ్వులు, అమ్మా నాన్న ఆటలు ఆడేస్తున్నాడు. ఇతని వల్ల మిగిలిన పేరెంట్స్ అందరితో తిట్లు తింటున్నాం. ఇంకా వీడిని భరించడం మా వల్ల కాదు. మా మావయ్య గారికి చెప్పాల్సింది. ఆయనకి చాలాసార్లు చెప్పి చూశాం. నిజం చెప్పాలంటే ఆయన గారాభం వల్లే చెడిపోయాడని మా ఫీలింగ్. తల్లిదండ్రులుగా మీకు చెప్పాల్సిన బాధ్యత మాకుంది కాబట్టి మీకు చెప్పాం. ఈరోజు ఆర్యాకి టీసీ ఇచ్చి పంపించేస్తున్నాం. ఎవరండి ఆ అమ్మాయి? అంతలా వాడిని మాయ చేసింది? ఆ అమ్మాయి ఎవరో చెప్పండి, వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడతా. ఈ వయసులోనే మందలించకపోతే పెద్దయ్యాక అస్సలు మాట వినరు. ఎందుకులేమ్మా, చిన్నపిల్లల విషయంలో పెద్దవాళ్ళు గొడవ పడ్డం అలరైతే ఆ పిల్ల భవిష్యత్తు పాడైపోతుంది. ఆహా, మీరు అందరి భవిష్యత్తుల గురించి ఆలోచిస్తారు, కానీ మా భవిష్యత్తు గురించి మాత్రం ఆలోచించరు. ఇంతలా అడిగినా అమ్మాయి డీటెయిల్స్ మాత్రం చెప్పడం లేదు. ఇన్నాళ్ళు మీరు మా మనిషి అని అనుకున్నాం, కానీ మమ్మల్ని మాత్రం మీరు మీ మనుషులో అనుకోవట్లేదన్నమాట. నాన్న, దీంతో ఎందుకు? ఆ అమ్మాయి ఎవరో నాకైనా చెప్పండి.
ఎందుకు ఈ పట్టుదల? మా కోసమా, అమ్మాయి కోసమా? మీ మూర్ఖత్వం వల్లే మిమ్మల్ని ఏమీ అర్థం చేసుకోలేకపోతున్నాం. ఏంట్రా మూర్ఖత్వం అది ఇది అంటూ ఏవో పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? నాన్నకి నీతులు చెప్పింది పెద్దవాడు అయ్యావా? మీ నాన్న ఏం చేసినా దానికి అర్థం ఉంటుంది. సరే అత్తయ్య, ఇంత జరిగినా ఇప్పటి వరకు ఆ అమ్మాయి పేరు చెప్పనే లేదు అంటే ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి కదా వీడిని చెడగొట్టింది ఆయనేనని. వద్దు బాబోయ్, ఇక చాలు. మావి గారు, ఇక మీదట మీరు మేము కలవటం అంటూ జరగదు. ఒకవేళ కాదని మీరొచ్చినా లేదా మీ అబ్బాయి మిమ్మల్ని కలవాలని వచ్చినా నా శవాన్నే చూస్తారు. ఇక మీదట మా జీవితాల్లోకి రాకుండా ఉంటే మేం ప్రశాంతంగా ఉంటాం. చూసారా నాన్న, మీరు కూడా ఏమిటి చిన్నపిల్లలాగా తను ఏమంటుందో? కరెక్ట్ కాదు నాన్న, కరెక్ట్ కాదు. ఏంట్రా కరెక్ట్ కాదు? కోడలు ఏం చెప్తే అది చెయ్యి. కాదని నువ్వు వచ్చావో నా శవాన్ని చూస్తావు. నాన్న, నాన్న, తాతయ్య 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 తలుపు తీ తాతయ్య. చేసింది చాలే, పద. నేను తాతయ్య దగ్గరే ఉంటాను. ఏడ్చావంటే దెబ్బలు పడతాయి. రా. నేను రాను. నీకే కాదమ్మా, మాకు కూడా ఉంది పౌరుషం. నీ కొడుకునేగా ఇంకా నించున్నావే సిగ్గు లేకుండా? పద. నానమ్మ, నువ్వైనా చెప్పు నానమ్మ. నేను డాడ్, మీరు చెప్పిన స్టోరీ కరెక్ట్ అయితే అమ్మాయి చచ్చిపోయి ఉండాలి కదా. ఇదిగోరా, చచ్చి నీ పక్కన ఇలా దయ్యమై వచ్చింది. కరెక్ట్. అందుకే నేను చెప్పేది, మరి ఇద్దరు పెళ్లి చేసుకుంటారా? మేము marriage కి marriage కి ready. ready. You met after so many years. Celebrate. ఇటు పద. సో రెడీ? రెడీ. గడియారం ముల్లులా నీ చుట్టూ మీరేం కంగారు పడకండి, ఆయనకి అసలు పనే లేదు. అందరికీ ఆటోగ్రాఫ్ ఇస్తాం. రండి, రండి. త్వరగా, త్వరగా. కంగారు పడకండి. అందరికీ ఇస్తారు, కంగారు పడకండి. ఇవ్వండి, ఇవ్వండి. మెల్లగా. ఏమైందమ్మా? నేను సెలబ్రిటీ అంకుల్ ఆటోగ్రాఫ్ కోసం వెళ్తే తోసేశారు. అయ్యో, సరే నేను తీసుకెళ్లి పెట్టిస్తాను. నాతో వస్తావా? మీరెవరు అంకుల్? మేము మీ మావాడు పెద్ద తోపులే. మా వాడు ఎవరిని టచ్ చేసినా వాడు పెద్ద సెలబ్రిటీ అయి పోతాడు. సరే గాని నువ్వు సెలబ్రిటీ అవుతావా? చేసేరా, సెలబ్రిటీ అవుతుందంట. నవ్వండి రా, నవ్వండి. నవ్వి నాపచనే పండుద్ది. పండిద్దాం. నేను చెప్పినట్టు చేస్తావా? ఓకేనా? చేస్తావా? చలో అయితే. ఇదిగో, మన టచ్ చేస్తే సెలబ్రిటీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి. వెళ్ళి లైవ్ పెట్టండి. ఓయ్, కెమెరా లైవ్ పెట్టండి. ఈ బాబాయ్, మీరు మేము ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నా టచ్ చేస్తే సెలబ్రిటీ ప్రోగ్రామ్ ఆడియన్స్ కి స్వాగతం, సుస్వాగతం. పాప ఎందుకు ఏడుస్తుంది? ఏం లేదు సార్, మీ ఆటోగ్రాఫ్ కోసం వస్తే పిల్లలు తోసేశారంట. ఓ అవునా? ఏం పాప, ఆటోగ్రాఫ్ కావాలా? గివ్ మీ యువర్ బుక్. గివ్ మీ. ఇవ్వమ్మా. అరే, వాట్ హ్యాపెండ్ అమ్మా? అంకుల్, మీరు సెలబ్రిటీ కదా? అవును. సెలబ్రిటీ అంటే అన్ని తెలుస్తాయి కదా? సెలబ్రిటీ అంటే అన్ని తెలిస్తేనే కదా సెలబ్రిటీ అవుతారు. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. వా, వాట్ ఏ ఇంటెలిజెంట్ గర్ల్. అడుగు. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తే మీరు సెలబ్రిటీ, లేదంటే నేను సెలబ్రిటీ. నాకు మరి ఆటోగ్రాఫ్ ఇవ్వాలి. వై నాట్? షూర్ షూర్, అడుగు.
ఆ క్వశ్చన్ ఆన్సర్ ఇక్కడ పిల్లలందరికీ తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. ఇక్కడున్న పిల్లలందరికీ తెలుసా? అంటే నాకు తెలుస్తుంది కదా, అడుగు. అంకుల్, ఒకసారి జాతీయ గీతం పాడండి. వైనా షూర్ పాడతాను. పాడతాను. జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబు పంజాబు పంజాబు. సారీ బేబీ, ఎక్స్ట్రీమ్లీ సారీ, ఐ ఫర్గెట్ ఇట్. నేషనల్ యాంథమ్ కూడా రాని నువ్వు పెద్ద సెలబ్రిటీవా? షేమ్ షేమ్. డియర్ ఫ్రెండ్స్, సారీ మై ఫూలిష్నెస్. నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చూసుకుంటాను. ఐ ప్రామిస్ ఆల్ ఆఫ్ యూ. చూశారుగా, మన దేశమన్నా జాతీయ గీతమన్నా గౌరవం లేని ఇలాంటి వాళ్ళకి లేనిపోని గొప్పదానాన్ని ఆపాదించి సెలబ్రిటీస్గా కొలుస్తున్నాం. ఆటోగ్రాఫ్లు, ఫోటోగ్రాఫ్లు అంటూ ఎగబడుతున్నాం. అది కరెక్ట్ కాదు. ముఖానికి రంగులేసుకున్నంత మాత్రాన సెలబ్రిటీస్ అయిపోరు. మన కోసం, మన దేశం కోసం నిరంతరం ప్రాణాలు అడ్డించి పోరాడే సైనికులు మన సెలబ్రిటీస్. ఈరోజు మనం కడుపు నిండా ఒక ముద్ద తింటున్నాం అంటే దానికి కారణం రైతులు. వాళ్ళు మన సెలబ్రిటీస్. సెలబ్రిటీ అంటూ ఎవరైనా ఫీల్ అయితే మన దేశం గురించి ఒక ప్రశ్న అడగండి. సరైన సమాధానం చెప్తే ఆటోగ్రాఫ్ తీసుకోండి, లేదా పట్టించుకోకండి. అండ్ చూసారుగా, ఈరోజు టచ్ చేస్తే సెలబ్రిటీ ప్రోగ్రామ్. ఆర్యా అండ్ టీమ్ ఫ్రమ్ మహా న్యూస్. స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ హాట్ ఎపిసోడ్. అంటిల్ దెన్, జై హింద్. భయ్యా, నీ ఆనందం చూస్తుంటే మాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? ఈ ఇంటికి పెళ్లి కళ వచ్చినట్టుంది. వయసులో ఉన్న ఆడపిల్ల అకారణంగా సిగ్గుపడిందంటే ప్రేమలో పడ్డట్టే. పో భయ్యా, కారణం ఉంది. టచ్ చేస్తే సెలబ్రిటీ ప్రోగ్రామ్ తో ఆర్య సక్సెస్ అయ్యాడు. అవునా? అయితే పెళ్లికి లైన్ క్లియర్ అయినట్టే. నాకు పప్పన్నంతో పాటు లడ్డు కావాలి. నాకు బిర్యానీ కావాలి. చూడండి తాతగారు, ఆల్ ఆర్ కిడింగ్ మీ. ఆపండయ్యా మీ తిండి గోల. ముందు అమ్మాయి మనసు తెలుసుకోనివ్వండి. హ్యాపీనెస్ మిస్ అయినా ఓకే, బట్ సిచ్యువేషన్ విల్ నాట్ చేంజ్ మై లైఫ్. పెళ్లికి ముందు ఉన్న ఇష్టాలు పెళ్ళైన తర్వాత ఉండవు. లైఫ్ లో ముందుకెళ్ళటం అంటే జీవితంలో రాజీ పడాలి. అవునా? అవునమ్మా, ఎంత ఎక్కువగా రాజీ పడితే అంత పీస్ఫుల్ గా లైఫ్ ఉంటుంది. సక్సెస్ అయిన ప్రతివాడు లైఫ్ లో అంతో ఇంతో రాజీ పడ్డట్టే. నీ గొప్పదనం అనేది లైఫ్ లో, కెరీర్ లో సక్సెస్ కావాలంటే చాలా చక్కగా బ్యాలెన్స్ చేసుకోవాలమ్మా. కొన్నాళ్ళు అబ్బాయి ఫ్యామిలీతో సావాసం చేస్తే కానీ నీకు క్లారిటీ రాదు. అమ్మా, నీకెవరున్నా లేకున్నా మేమంతా నీ వెనక 100% ఉంటాం. ధైర్యంగా వెళ్ళమ్మా. Welcome to the famous Thank food you. junction of the city. అవుట్పుట్ అంతా ఎడిట్ చేసి పెట్టండి. Let me have it. థ్యాంక్ యూ నాన్న. Come on, కూర్చోమ్మా. థ్యాంక్ యూ. కూర్చోండి. Oh, today is my choice. And the Krishna for son success. ఓకే. సార్, మీ ప్రోగ్రామ్ చాలా బాగుంది సార్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సో ప్రౌడ్ ఆఫ్ యూ నాన్న. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ మామ్. యు ఆర్ ఎ లక్కీ ఫెలో. ఒక సెలబ్రిటీని పెళ్లి చేసుకోబోతున్నావు. వాడికి అసలే ఫ్యాన్స్ ఎక్కువ. సో బీ కేర్ఫుల్. షూర్. వాడికి నచ్చినట్లు ఉండాలి. ఓకే. అవునమ్మా, మీ ఆంటీ కూడా పెద్ద సెలబ్రిటీ. మా వాడికే కాదు, ఆవిడ కూడా నచ్చినట్లు వై నాట్? ఒక సెలబ్రిటీని కన్నందుకు నాకు ఆ మాత్రం రెస్పెక్ట్ ఉండకూడదా మరి? ఎస్, మరి నాకు రెస్పెక్ట్. వైఫ్ కి రెస్పెక్ట్ వస్తే హస్బెండ్ కి రెస్పెక్ట్ వచ్చినట్టే. ఓ అలాగా. ఇంకా నేను తింటే నువ్వు తిన్నట్టు. నువ్వు ఇలా మనస్ఫూర్తిగా నవ్వుతుంటే మేం చేసిన తప్పులన్నీ క్షమించినట్టుందమ్మా. శ్రీ, కంట్రోల్ యువర్ సెల్ఫ్. సారీ సారీ.
ఇట్స్ ఓకే సరే సారీ. మేము సర్వ్ చేసుకుంటాం. ఓకే మేడం. శ్రీ షటాప్. నేను సీరియస్గా చెప్తున్నాను. ఇక్కడి నుంచి నువ్వు నవ్వినా తుమ్మినా తగ్గినా అని నాకు నచ్చినట్టుగా ఉండాలి. నీ ఇష్టాలతో నాకు పని లేదు. డూ యూ అండర్స్టాండ్? ఓకే, మీరు ఎలా ఉండాలని చెప్తే అలాగే ఉంటాను. ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడకూడదు. నీ ఎమోషన్స్ని నీ కంట్రోల్లో పెట్టుకుని బయటికి కూల్గా బిహేవ్ చేయాలి తప్ప ఓపెన్ అవ్వకూడదు. అల్లుడు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అల్లుడు.